రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ అమెరికాకు చెందిన వాతావరణ అధ్యయన సంస్థ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ఋతుపవనాలు ముందే వచ్చిన మే నెల 3వ వారం 4వ వారంలో మంచి వర్షాలు కురిసిన జూన్ జూలై మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కరువు నెలకొంది. 36% పైగా లోటు వర్షపాతం నమోదైంది. అయితే దేశవ్యాప్తంగా మంచి వర్షాలే పడ్డాయి. ఇక ఆగస్టు నెల మొత్తం వర్షాలతోనే పోయింది. ఆగస్టులో కురవాల్సిన వర్షం కన్నా కూడా 45% అధికంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం నమోదైంది. గడిచిన 24 సంవత్సరాల్లో అత్యధిక వర్షపాతం ఆగస్టులో నమోదైంది. 100 సంవత్సరాలు వాతావరణ శాఖ డేటా కనుక తీసుకుంటే 14వ అతిపెద్ద వర్షపాతం ఆగస్టులో. 2001 తర్వాత ఆగస్టు నెలలో ఇంత వర్షం పట్టడం రెండు తెలుగు రాష్ట్రాల్లో 24 years తర్వాత ఇదే మొదటిసారి. ఇక భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్లో బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడి అవి తీవ్ర వాయుగుండంగా మారడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఒరిస్సాకి సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేసింది. 3వ తేదీ నాటికే అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. ఆ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. ఈరోజు ఇంకా ఇమేజెస్ ఇంకా క్లారిటీ వస్తుంది. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన నోవా వాతావరణ అధ్యయన సంస్థ కూడా ఇదే విషయం మీద స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ మాసంలో ఏర్పడే అల్పపీడనాలు తీవ్ర అల్పపీడనంగా వాయుగుండంగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సగటున సెప్టెంబర్లో 13 నుంచి 13.7 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది. కానీ సెప్టెంబర్లో కూడా 23 సెంటీమీటర్ల పైగా వర్షపాతాలు సగటున నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆగస్టులో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పంజాబ్లో కూడా పెద్ద ఎత్తున వరదలు, హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరెస్టు, జమ్మూ కాశ్మీర్లో కూడా మేఘాలకు చిల్లుబడ్డట్టు ఎన్నడూ లేని విధంగా 100 సంవత్సరాల్లోనే గరిష్ట వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక రాబోయే 10-15 రోజులు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటికే జనాలు ఆగస్టు వర్షాలతోనే చాలా నష్టపోయారు. రైతులు కూడా సెప్టెంబర్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే 2 అల్పపీడనాల గురించి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 4 రోజుల పాటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్లు, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది రాబోయే 4 రోజుల పాటు. ఇక అల్పపీడనం గురించి మరింత స్పష్టత 3వ తేదీ నాటికి క్లారిటీ వస్తుంది. ఇప్పటికే అల్పపీడనం రావడం అయితే గ్యారంటీ. అది కరెక్ట్గా ఏ పాయింట్ ఒరిస్సా సరిహద్దు బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అంటూ ఉన్నారు. దాని ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది, తెలంగాణ మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులు జాగ్రత్త పడాలి. ఎన్నడూ లేని విధంగా తెలంగాణని వరదలు ముంచెత్తాయి. కామారెడ్డిలో, మెదక్ జిల్లాలో వరదలు వస్తాయని ఎవరు ఊహించలేదు. వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మామూలుగా ఋతుపవన వర్షాలు అయితే ఇంత దారుణంగా ఉండవు. అల్పపీడన వర్షాలు తీవ్ర వాయుగుండం సమయంలో పడే వర్షాలు నమోదవుతూ ఉన్నాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. వాతావరణంలో మార్పుల కారణంగా 1 నెల రోజులు 2 నెలలు కురవాల్సిన వర్షపాతం తెలంగాణలో గడిచిన 24 గంటల్లోనే కురిసింది. కామారెడ్డిలో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో రైలు పట్టాలు కొట్టుకుపోవటం చాలా అరుదు. ఎప్పుడో 15 సంవత్సరాల కిందట ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక చెరువు తెగి రైలు పట్టాలు కొట్టుకుపోయి ట్రైన్ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆ ఘటన తర్వాత మరోసారి వరదలతో తెలంగాణ మొత్తం అతలాకుతలమైంది. బాసర కూడా మనం చూసాం, ఏడుపాయలు చూసాం, బీభత్సమైన వర్షం. అది తెలంగాణనా కోస్తా లంక గ్రామాల అన్న విధంగా ఉంది. ఇక రాబోయే ఈ నెల రోజుల పాటు రైతులు
విద్యార్థులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 3వ తేదీ తర్వాత మరింత క్లారిటీ అల్పపీడనం గురించి. అల్పపీడనాలు ఈ నెలలో ఏర్పడబోయే అల్పపీడనాలు చాలా ప్రమాదం. అవి వాయుగుండంగా మారుతాయి. పెద్ద ఎత్తున కుంభవృష్టిని తీసుకొస్తాయి. రాబోయే 24 అవర్స్లో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఈలోగా మరలా అల్పపీడనం ఏర్పడబోతా ఉంది కాబట్టి ఆ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో దాదాపుగా 20 రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒక 10 రోజులు మాత్రమే కొంచెం గ్యాప్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.